హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, విజయ్ దేవరకొండ అండ్ బుర్హాన్ ఠాకూర్ లీటర్లో వస్తున్న ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ గురించి న్యూస్ ఏంటంటే, టీమ్ న్యూ షెడ్యూల్ని బ్యాంకాక్లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇది లాంగ్ షెడ్యూల్గా ఉండబోతుంది. మూవీ వచ్చేసి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా మన ముందు తీసుకొని వస్తున్నారు. రిలీజ్ సంక్రాంతి 2024. నెంబర్ 2, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇతని నుంచి వచ్చిన మూవీస్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి. లైక్ బ్రోచే వరెవర్రా అండ్ అంటే సుందరాంగి. సో డైరెక్టర్ గారు ఇప్పుడు కామెడీ డ్రామాకి బాయ్ చెప్పేసి జోన్రా అనేది మార్చినట్టున్నారు. నాని గారి 31st ఫిలిం గ్లిమ్స్ వీడియో కానీ మీరు చూసుకున్నట్టయితే ఇది యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకు వస్తుంది అనిపిస్తుంది. సో ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి డివివి ఎంటర్టైన్మెంట్స్. మూవీ టైటిల్ అయితే రివీల్ చేశారు, సరిపోదా శనివారం. సో టైటిల్ అయితే చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ అయితే చేశారు. మనకి ఇందులో హీరోగా నాని అండ్ ఫీమేల్ లీడర్లో ప్రియాంక అరుణ్ మోహన్ అండ్ యాంటోగనిస్టోల్లో ఎస్జే సూర్య గారు యాక్ట్ చేస్తున్నారు. మూవీకి సంబంధించి షెడ్యూల్స్ షూటింగ్ అనేది బిగిన్ అయితే అయింది. ఈ మూవీని మనం బిగ్ స్క్రీన్లో 2024 ఇయర్లో చూస్తాం. నెంబర్ 3, మంచు విష్ణు ఫిలిం కన్నప్ప. ఇందులో ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్న విషయం మనకి తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. టీమ్ వచ్చేసి ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు విషెస్తో. సో దీంతో మనకి మరొకసారి కన్ఫర్మ్ అయితే చేశారు. ఇందులో మనకి ప్రభాస్ గారు కేమియో రోల్ అయితే చేస్తున్నారు. లార్డ్ శివాగా కనబడబోతున్నారు. నెంబర్ 4, కమల్ హాసన్ గారి అప్కమింగ్ ఫిలిం. డైరెక్టర్ మణిరత్నం. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి టైటిల్ టీజర్ అయితే రెడీ చేస్తున్నారంట. కమల్ హాసన్ గారి బర్త్డే అయితే వస్తుంది November 7th. దట్ డే అఫీషియల్గా టైటిల్ గ్లిమ్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 5, నితిన్ అప్కమింగ్ ఫిలిం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. మూవీ నుంచి అంతగా ప్రమోషన్స్ జరగట్లేదని చెప్పాలి. ఎప్పుడో మనకి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేశారు, దాని తర్వాత 2 పోస్టర్లు అయితే రివీల్ చేశారు, అంతే. మూవీ రిలీజ్ అవడానికి ఇంకా 30 days ప్లస్ అయితే ఉంది. నౌ అఫీషియల్ టీజర్ గురించి అప్డేట్ అయితే రివీల్ చేశారు. October 30కి టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో చూద్దాం టీజర్ అనేది ఏమాత్రం ఉంటుందో, పాజిటివ్ వైబ్ ఇస్తుందా లేదా అనేది. నెంబర్ 6, మహేష్ బాబు, శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి లీడర్లో వస్తున్న ఫిలిం గుంటూరు కారం. మూవీ నుంచి దసరా స్పెషల్ అప్డేట్ అయితే రివీల్ చేశారు. న్యూ పోస్టర్ అందులో మెన్షన్ చేశారు, ఫస్ట్ సింగిల్ కమ్మింగ్ సూన్ అని చెప్పేసి. సో పోస్టర్ అయితే అదిరిపోయింది. అలానే పోస్టర్లు డేట్ కూడా రివీల్ చేస్తుంటే బాగుండేది, డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో ప్రొడ్యూసర్ గారు రీసెంట్గానే చెప్పడం జరిగింది, దసరాకి అప్డేట్ రివీల్ చేసి ఫ్యూ డేస్లోనే సాంగ్ అనేది రిలీజ్ చేస్తాం అని చెప్పేసి. అయితే ఈ మంత్ ఎండ్ లోపల మనకి సాంగ్ అనేది అవుట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్ కేస్ కుదరకపోతే మాత్రం నెక్స్ట్ మనకి దివాళీ ఫెస్టివల్ అయితే ఉంది. సో దివాళీ ఫెస్టివల్కైనా ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ అనేది అవుట్ అయితే అవుతుంది. సో చూద్దాం. నెంబర్ 7, ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ పవన్ కళ్యాణ్. దసరా స్పెషల్గా ఫ్యాన్స్ అందరూ వావ్ అనిపించే విధంగా ఒక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. పోలిస్టర్స్ అండ్ హ్యాండ్లో ఒక వెపన్. సో ఇదొక యాక్షన్ సీక్వెన్స్ లుక్. నెంబర్ 8, గేమ్ చేంజర్ స్టారింగ్ రామ్ చరణ్. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్కి సంబంధించి అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సాంగ్ టైటిల్ జరగండి. మనకి తెలుసు డైరెక్టర్ శంకర్ గారు సాంగ్స్ని బెస్ట్గా తీయాలి, విజువల్ వండర్ని చూపించాలని చెప్పేసి సెట్స్కి బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. గేమ్ చేంజర్లో ఉండబోయే టోటల్ సాంగ్స్కి 100 CR వరకు ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు రివీల్ చేసిన పోస్టర్లోనే అర్థమవుతుంది వీడియో సాంగ్ అనేది ఎంత మాత్రం భారీ లెవెల్లో ఉంటుంది అనిపించేసి. ఆల్రెడీ మనం అన్అఫీషియల్గా సాంగ్ అనేది వినేసాం అనుకోండి. ఇప్పుడు లిరికల్ వీడియో సాంగ్ని చూడబోతున్నాం అండ్ సాంగ్ అనేది వినబోతున్నాం. చూద్దాం లిరికల్ వీడియో అనేది ఏమాత్రం ఉంటుందో. మనకి దివాళీ స్పెషల్గా ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, హనుమాన్ స్టారింగ్ తేజ సజ్జా. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, క్లారిటీ అప్డేట్ రిలీజ్ గురించి వస్తుంది అని చెప్పేసి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సో అందులో మెన్షన్ చేశారు రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. January 12కి మనకి బిగ్ స్క్రీన్లో ఈ మూవీని టోటల్ 11 లాంగ్వేజ్లో పాన్ వరల్డ్గా రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, యాక్టర్ రవిశంకర్. అదే ఫ్రెండ్స్, డమరుకం మూవీలో విలన్గా, అలానే అరుంధతి మూవీలో విలన్కి వాయిస్ ఓవర్ ఇచ్చిన బొమ్మాలి రవిశంకర్. సో దీన్ని సంధించి ఒక ఫిలిం అయితే వస్తుంది. మూవీ టైటిల్ సుబ్రహ్మణ్య. ఇది పాన్ ఇండియా ఫిలిం. నెంబర్ 11, మెగా 156 డైరెక్టర్ బింబిశ్రా ఫేమ్ వశిష్ఠ. ఈ మూవీకి సంబంధించి ఆఫీషియల్ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. షూటింగ్ని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు.
ఇది ఫ్యాంటసీ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. లైక్ 2024 ఇయర్ సెకండ్ హాఫ్ లేకుంటే 2025 ఇయర్ ఫస్ట్ హాఫ్లో ఈ మూవీ మన ముందుకైతే రావచ్చు. నెంబర్ 12 సుధీర్ బాబు అప్కమింగ్ ఫిలిం హరోం హరా. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. సో ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ టీజర్ అప్డేట్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే ఫ్రెండ్స్, అది ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి మనకి టీజర్ వచ్చేసి దివాళీ ఫెస్టివల్కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 దేవరా స్టారింగ్ ఎన్టీఆర్ మూవీ నుంచి దసరా స్పెషల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. సూపర్ పోస్టర్ రివీల్ చేశారు అని చెప్పవచ్చు. ఒక హ్యాండ్ అయితే రిలీజ్ చేశారు. ఆ హ్యాండ్లో ఒక కిల్లింగ్ నైఫ్ అయితే ఉంది. సో ఆ కిల్లింగ్ నైఫ్ అనేది మీరు ఆల్రెడీ చాలాసార్లు చూశారు, బట్ అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు టైటిల్ చూసుకున్నట్టయితే టైటిల్లో డి అయితే ఉంది కదా, సేమ్ అదే డి వచ్చేసి మనకి కిల్లింగ్ నైఫ్గా కనబడుతుంది. సో చూశారు కదా, ఇది ఎన్టీఆర్ గారి హ్యాండ్. ఎన్టీఆర్ దగ్గర ఇది ఎప్పుడు ఉంటుందేమో ఈ వెపన్ అనేది, ఇది మెయిన్ వెపన్ అయి ఉంటుంది. అలానే మనకి ఈ మూవీ 2 పార్ట్స్గా వస్తుంది కదా. ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లో వచ్చేసి పార్ట్ 1 కూడా మెన్షన్ చేశారు. నెంబర్ 14 పవన్ కళ్యాణ్ గారి ఫిలిం దే కాల్ హిమ్ ఓజీ మూవీ నుంచి న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 15 సలార్ టీమ్ వచ్చేసి ఫ్యాన్స్ని అండ్ ఆడియన్స్ని చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారు. ప్రభాస్ గారి బర్త్డే స్పెషల్గా కనీసం ఒక న్యూ పోస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఉన్న పాత పోస్టర్స్ని రీఎడిట్ చేసి అన్నిటిని ఒక దాంట్లో కలిపి పోస్టర్గా రిలీజ్ చేసి అదే బర్త్డే విషెస్ అన్నారు. సర్లే పర్లేదు, ఇంకా ఫెస్టివల్ అప్డేట్ ఉంది అనుకుంటే ఫెస్టివల్ అప్డేట్ కూడా ఇంకా చాలా ఘోరంగా రిలీజ్ చేశారు. మూవీలో యూస్ చేసిన వెపన్స్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇది ఇంకా డిసప్పాయింటింగ్ అయితే ఉంది. నెంబర్ 16 గ్యాంగ్ ఆఫ్ గోదావరి దసరా స్పెషల్ న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో ఇందులో పొలిటికల్ వైబ్ కూడా ఉందన్నమాట. నెంబర్ 17 కల్కి 2898 AD ఈ మూవీ నుంచి కూడా ఎలాంటి స్పెషల్ అప్డేట్ పోస్టర్ అయితే రివీల్ అయితే కాలేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక కాన్సెప్ట్ పోస్టర్ అయితే డిజైన్ చేసి ఉంటారు కదా. సో దాన్ని రివీల్ చేసి విషెస్ చెప్పారు. నెంబర్ 18 ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ న్యూ ఫిలిం కాటేరా మూవీ నుంచి దసరా స్పెషల్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లేస్మెంట్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 19 తలపతి 68th ఫిలింకి సంబంధించి పూజ లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. ఇందులో హీరోగా విజయ్ తలపతి అండ్ ఫీమేల్ లీడ్లో మీనాక్షి చౌదరి యాక్ట్ చేస్తుంది. ఇంకా అదర్ కాస్ట్ వచ్చేసి ప్రభుదేవ, మోహన్, స్నేహ, లైలా అండ్ యోగి బాబు, ఇంకా చాలామంది కాస్ట్ అయితే ఉన్నారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి యువర్ శంకర్ రాజా గారు అందిస్తున్నారు. ఫిలిం డైరెక్టర్ వెంకట ప్రభు. సో వెంకట ప్రభు గారి గురించి మీకు తెలుసు కదా, లాస్ట్గా కస్టడీ ఫిలిం అయితే వచ్చింది. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ AGS. రీసెంట్గా ఒక సాంగ్ షూటింగ్ కూడా ఫినిష్ చేసుకున్నారు. ఇంకా ఈ మూవీకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ అనేవి జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ దసరాకి ఈ మూవీ మనకి బిగ్ స్క్రీన్లో రాబోతుంది. Look at people and I wonder all day, who are you and you are not the one in your way. And then I think about myself and I stayed. I'm a pretty boss, look on my shit bright waist. I'm a freak in the sheets, but I got class. I'ma grab an ass if you want it. Best you ever had, give it to you mad. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.